హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. వర్షం అయితే అస్సలు ఈ వర్షం వచ్చిన దగ్గర నుంచి మా బాబుకి హాస్పిటల్కి తీసుకెళ్ళడమే సరిపోతుందండి. అసలు ఎంత వర్షం పడుతుందో. ఈ వర్షంకి ఎండ రావట్లేదు, సూర్యుడు రావట్లేదు కదా, దానివల్ల మా బాబు కోల్డ్ అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి. సో ఈ వర్షంలోనే మా సందీప్ అన్నయ్య వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చారు. సో ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చి పెట్టడానికి కూడా అవ్వలేదు. మా బాబుకి ఇచ్చిన పిండి అయితే ఇంట్లో ఉంది, బాలామృతం పిండి. దాంతోనే కొంచెం బిస్కెట్స్లా అయితే చేశాను. ఏమీ లేదండి, ఆ పిండిని కొంచెం తీసుకొని దాన్ని వాటర్ యాడ్ చేసి మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీ యూస్ చేసి కలుపుకోవాలి. మరి జోరుగా అవ్వకూడదు, మరి గట్టిగా అయితే అవ్వకూడదు. ఈ మాత్రం అయితే అది మనం కొంచెం బిస్కెట్లా ఒత్తినప్పుడు మన చేతి నుండి ఊడొచ్చేలా అయితే ఉండాలి. ఓకే అండి, నేను కలిపిన కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఒక మూకుడు అయితే పెట్టుకొని దానిలో ఒక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకొని, ఆయిల్కి సరిపడా ఈ బిస్కెట్స్ అయితే అందులో ఒత్తుకొని వేసుకోవాలి. దాన్ని అటువైపు ఇటువైపు బాగా తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినప్పటికీ తీసేసుకోవాలి. మరీ బ్రౌన్ అందులోనే వస్తే అవి చల్లారేటప్పటికి కొంచెం బ్లాక్గా అయిపోతాయండి. క్రిస్పీగా కూడా బాగుంటాయి ఈ బిస్కెట్స్. మనం ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయము. ఆ బాలామృతం పిండి అలాగే వాటర్ అంతే తప్ప ఏమీ యాడ్ చేయమండి. స్వీట్ సరిపోతుంది, ఏమీ ఎక్స్ట్రా స్వీట్ అయితే యాడ్ చేయక్కర్లేదు. ఇంకా ఈ స్వీటే కొంచెం ఎగిటిగా అనిపిస్తుంది. ఇదైతే బాగున్నాయి బిస్కెట్స్. ఇవి చల్లారే కొంచెం క్రంచీగా అయితే ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి. మా అన్నయ్య వాళ్ళకి కూడా బాగా నచ్చాయంట. వాళ్ళకి తెలియదంట ఇలా చేస్తారని. వాళ్ళైతే వాళ్ళ పాపకి ఇచ్చినవి అన్నీ పడేసేసాం మేము మా తెలియక అని చెప్పి అయితే మాకు అన్నారు. సో ఫైనల్లీ మొత్తం రెడీ చేసేసి సర్వ్ చేసేసుకున్నాము. చాలా బాగా వచ్చాయి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఈ వర్షంలో ఇంకా ఎక్కడికి వెళ్ళి షాప్కి ఏమి తెచ్చి పెట్టలేకపోయాము వాళ్ళకి. ఇంకా ఈ రోజుకి అవే చేసాము. ఇంకా ఈవినింగ్కి కొంచెం వర్షం అయితే ఆగింది. అప్పుడు వాళ్ళైతే బయలుదేరి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఈ వర్షానికి నిజంగా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారండి మాలాగా. సో ఇంకా అంతే, ఇలా బిస్కెట్స్ అయితే తయారు చేసేసి బాగా అందరికీ నచ్చేలా చేశాను. తిన్నారు, హ్యాపీ అండి అంతా. సో మీకు కూడా యూజ్ అవుద్దని చెప్పి వీడియో అయితే షేర్ చేశాను. నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి, ఖచ్చితంగా నచ్చుతాయి. ఇది హెల్దీ ఫుడ్ అండి, మనం ఇందులో ఏమీ యాడ్ చేయము. అన్ని ఫ్లోర్స్ కలిపి ఉంటుందండి బాలామృతం అంటే. సో చాలా హెల్దీ కాబట్టి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.